ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. నేను అనేది ఏంటంటే, ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం కాదు. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలి. గట్టిగా ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. కృప కలుగును గాక. మీరు కూడా ఎల్ఈడిలో సాక్ష్యాలలో కనపడాలి. ఆమేనండి. మన చరిత్రను దేవుడు తిరగరాయాల. ఆమేనండి. మీ ద్వారా దేవుడు జరిగించే అద్భుతాలు అనేక మంది చెప్పుకునేలాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఎందుకు మనం ఓడిపోతామో తెలుసా? ప్రతిసారి మన జీవితంలో ఓటమి, మన జీవితంలో తలదించుకోవడం, మన జీవితంలో ఓటమి ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని శక్తిని పక్కకు పెట్టేయడం, దేవుణ్ణి చాత కాని వ్యక్తిగా చూడడం, దేవుణ్ణి ప్రభావమును అనుభవించకపోవడం, దేవుని శక్తిని అనుభవించకపోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైతే పక్కకు పెడతామో ఆటోమేటిక్గా మనకు ఓటమి వస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దావీదు తన జీవితంలో గెలుపు పొందడానికి గల కారణం ఏంటిది తెలుసా? 1వ సమూయేలు 17వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. 1వ సమూయేలు. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఆ సౌలును ఇశ్రాయేలీలందరూ, చూడండి, సౌలు మరియు ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు భీతిలైరే. ఆ గొలియాతు మాట విని, ఆయన గంభీరాన్ని చూసి, ఆయన అపీరియన్స్ చూసి అందరు ఏం చేస్తున్నారు? అమ్మాయి చూడాలి ప్లీజ్. ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. 1,00,000 రూపాయల అప్పును చూసి భయం, 10 లక్షల రూపాయల అప్పును చూసి భయం, చిన్న జ్వరము రాగానే భయం. 1 ఇయర్ పెళ్ళైపోయింది, నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అయినాం, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, భయం. నా కూతురికి వివాహం కావట్లేదు, భయం. నా కుమారుడికి వివాహం కావట్లేదు, భయం. పక్కింటోడికి ఉద్యోగం వచ్చింది, భయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అమలాపురం నన్ను ఎందుకు పంపించాడంటే, మీకున్న భయాన్ని వేర్లతో సహా పెగిలించడానికి పంపించాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, నీ జీవితంలో భయం ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలో దిగులు ఉండడానికి వీల్లేదు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ భయముతో వచ్చావో, పిల్లిలాగా వచ్చిన నీవు సింహంలాగా వెలుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. పిల్లిలాగా వచ్చినవేమో, యూదా గోత్రపు సింహం బిడ్డవలే వెలుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 భయపడిపోతున్నారు. నెంబర్ 2
1 సమూయేలు 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి తిరే నిజముగా ఏం చేస్తున్నారు? పారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడుతున్నారు, పారిపోతున్నారు. అరే ఇశ్రాయేలీలందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళ అన్నలు ఆర్మీలో పనిచేసినటువంటి వారు, గొప్ప గొప్ప యుద్ధ వీరులు. మనోడేమో గొర్రెల కాపరి. వాళ్ళకు యుద్ధ నైపుణ్యాలు తెలుసు. అయినా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పారిపోతున్నారు, భయపడుతున్నారు. మూడవదిగా 1 సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం చదివి సహాయం చేయండి నాన్న. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో మాట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను. వాళ్ళందరూ కూడా ఓటమి అంగీకరించేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మా వల్ల కాదు, ఆమేన్, ఇక మా వల్ల కాదు అని ఓటమి అంగీకరించేస్తున్నారు, పారిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓటమి అంగీకరించేశారు, భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఈరోజు ఆ ఇశ్రాయేలీలు పారిపోతున్నట్టుగా, ఆ ఇశ్రాయేలీలు భయపడుతున్నట్టుగా ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. ఐ prophesy in the name of Jesus. నీలో పారే రక్తం భయపడే రక్తం కాదు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు. నీలో పారే రక్తము యూదా గోత్రపు సింహం రక్తం. గట్టిగా చెప్పడు, గట్టిగా. అప్పులను చూసి, అనారోగ్యాన్ని చూసి భయపడిపోతున్నావేమో. ఇదిగో నీ అప్పు తీర్చడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ అప్పు తీర్చడానికి, నీ అప్పు తీర్చడానికి ఒక్క నిమిషం చాలు యేసయ్యకి. నువ్వు చాలా వేదనతో వచ్చావు, చాలా దిగులుతో వచ్చావు, భయముతో వచ్చావు, చాలా అప్పుతో వచ్చావు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది, నాట్యముగా మార్చబడబోతుంది, మార్చబడబోతుంది. నువ్వు అనుకోవచ్చు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. నిజంగా నేను అప్పులు, భయంకరమైన అప్పులతో వచ్చాను. నీ అప్పులను దేవుడు చూస్తున్నాడు. నేను దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా అని వచ్చా ఎదురు చూస్తున్నావు. సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నావు. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావా? నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావా? తాడేపల్లి కూడా వద్దాం అనుకున్నాను, రాలేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు? గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ కన్నీళ్లను డబ్బులు లేకపోయినా వచ్చిందంట. ఎవరో ఒకరిని అడుక్కొని వచ్చింది. ఇంతమంది ఉంటే ఈ బిడ్డనే ఎందుకు దేవుడు లేపాలా? నాతో ప్రభువు చెప్పాడు, ఆ బిడ్డను లేపు, ఆ బిడ్డ అప్పులను నేను తొలగించబోతున్నాను. హల్లెలూయా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారని
నువ్వు ఏం చేయలేవని నిన్ను అంటున్నారేమో. నీ కన్నీళ్లను నా ప్రభు నాట్యముగా మార్చబోతున్నాడు. ఏమనిపిస్తుందమ్మా? నాకు చాలా గొప్పగా ఉందయ్యా. నా జీవితంలో నన్ను ఎవరైనా పిలవలేదు. నా దేవుడు నన్ను పిలిచాడు మీలో ఉండి. నేను నిజంగా నమ్ముతున్నాను. నేను 3 రోజుల నుంచి తపన పడిపోతున్నాను. నేను ఎలా వెళ్ళాలి? ఈ నెల జీతం పంపలేదు మా ఆయన గారు. నేను ఎలా వెళ్ళాలని ఇతను అడిగితే లేవన్నారు. ఇంకొకరిని అడిగాను, ఇచ్చారు 500 రూపాయలు. ఎంత ఇచ్చారమ్మా? 500. 500 తీసుకొని వచ్చావు. ఎంత ఉంటావమ్మా? అప్పులు ఎంత ఉంటావు? మా ఆయన గారు చెరువులు చేసి అప్లై పొలం అమ్మేసుకున్నాను. దేవుడు మీ జీవితంలో కోల్పోయిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం, కానీ మన కన్నీళ్ళు అందరూ చూస్తుంటారు. యేసయ్య చూస్తుంటారు. ఎవ్వరు చూసినా చూడకపోయినా యేసయ్య చూస్తుంటాడు. వాళ్ళు వీళ్ళకి చెప్పుకున్నావు, ప్రయోజనం లేదు. ఇదిగో ఈరోజు యేసయ్యకి చెప్పుకొచ్చావు, యేసయ్య దిగి వచ్చాడు. నీ కన్నీరు తుడవడానికి నా ప్రభువు రెడీగా ఉన్నాడు. అనేక మంది లైవ్ చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావమ్మా? నా దేవుడు గొప్పవాడు. అమ్మ తేజ గారి నుండి నా మాట్లాడి నన్ను బయలుపరిచాడు అని చెప్తాను. గొప్ప సాక్షి నేను నిలబెడతాను. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం వచ్చి గొప్ప సాక్షి అని చెప్పాలా? చెప్తావా? అన్ని సంఘాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను. కృప కలుగును గాక. బిడ్డలో ఉన్న అప్పులన్నీ తొలగిపోవండి. యేసు నామములో ఒకరి దగ్గర తీసుకున్నదేమో ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళి అడుగు పెట్టును గాక. ఆమేన్ ఆమేన్. కూర్చో. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు లేరని ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తూ, అయ్యా నాకు కావాలయ్యా. కళ్ళు మూసుకోవాలా? తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనోని రేపటిని గూర్చి కళ్ళు మూసుకోవాలా? నేనున్నానన్న యేసు మాటలు మరచవా, కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా. హల్లెలూయా. ఇటు చూడండి, పిడికిలు బిగించండి. అప్పులోడు వచ్చి డోర్ కొడుతుంటే అటు ఇటు పారిపోతున్నావేమో. నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు, నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీయాల. గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఈరోజు వాటిని బట్టి మనం పారిపోవడానికి వీలేదు. ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు, సౌలు భయపడిపోతున్నారు, పారిపోతున్నారు, ఓటమి ఒప్పుకున్నారు. మా తల్లి అమ్మాయి చూడండి, ఓటమి మీరు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇక నాకు పిల్లలు పుట్టరిగా వద్దు, నాకు పో అని అనడానికి లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక నాకు పిల్లలు ఇక పుట్టారు అని అనడానికి లేదు. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేనండి. ఆమేన్. దేవుడు కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆమేనండి. ఈరోజు ఇక నా అప్పు ఎవరు తీర్చలేరు అని ఏడుస్తున్నావేమో, ఇక నాకు ఉద్యోగం రాదు అని బాధపడుతున్నావేమో, ఈరోజు నువ్వు భయపడుతున్నావు, పారిపోతున్నావు, ఈరోజు ఓడిపోయానని ఒప్పుకుంటున్నావేమో. నో, నిలబడు, ఒక్క అడుగు వేయి, ఒక్క అడుగు. దావీదు చెబుతున్నాడు, నా దేవుని ముందు ఆ ఫిలిష్తీయుడు ఎంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా దేవుని ముందు ఆ అప్పులెంత, నా దేవుని ముందు ఆ ఉద్యోగం ఎంత. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. నా దేవుని ముందు ఆ గర్భఫలం ఎంత.
నా దేవుని ముందు PCOD అంతా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో ఇదిగో నా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. జీసస్ 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 గట్టిగా గట్టిగా జీసస్ గట్టిగా జీసస్ జీసస్ ఆమేన్ జీసస్ జీసస్ ఇదిగో జీసస్ ఈ ఫిలిప్పీనంతా ఆడిని నా దేవుడు విరగొట్టబోతున్నాడు. నికమాల రమ శంకే దియాల రమ జీసస్ 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 పారిపోవడానికి వీల్లేదు. నిలబడు నిలబడు. ఏ గొలియాతు తరిమినా నువ్వు పారిపోవద్దు. ఎందుకు అంటే గొలియాతు కంటే జీవము కలిగిన దేవుడు గొప్పవాడు. డాక్టర్స్ కంటే పరమ డాక్టర్ మన యేసయ్య. నీకున్న అన్ని రిపోర్ట్స్ యేసు నామములో తారుమారు కాబోతున్నాయి. ఇదిగో నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. నా దేవుడు సమాధిని గెలిచిన యూదా గోత్రపు సింహము. జీసస్ 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 మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చెప్పండి, నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సర్వ శక్తి మంతుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలీయులు భయపడడానికి వెళ్ళాను. ఇదిగో తమ్ముడు, దావీదు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. రాబోయే దినాలలో అమలాపురంలో నీ గురించి మాట్లాడుకోవాలా. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. పాలకొల్లులో నీ గురించి మాట్లాడుకోవాలి. ఆమేన్ ఆమేన్. నీ గురించి మాట్లాడుకోవాలా. ఆయన నమ్మదగిన దేవుడు. నీ కుటుంబంలో అందరూ మీ గురించి మాట్లాడుకోవాలా. అరే పిల్లలు లేకుండా ఉండేదిరా. ఆమేన్. కానీ దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడురా. కొట్టు గట్టిగా చెవలో కొట్టు. అరే ఉద్యోగం లేకుండా తిరిగేటోడ్రా వీడు. కానీ పెంచు కారులో దిగాడేంద్రా అమలాపురానికి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. షకీనా, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. పేర్లు పెట్టి పిలవడాలు ఉండవు. డైరెక్ట్ గన్ను పెట్టి పేల్చినట్టు పేల్చుడు. అన్ని నోర్లు మూయబడాలా. ఆమేన్ అనండి. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో అయితే వెళ్ళరు. ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ
నీ కన్నీళ్ళు చూస్తున్నాడు ప్రభు. ఇంకెంతకాలం అని వెయిట్ చేస్తున్నావు? చెల్లెమ్మ, అమలాపురం ప్రజలారా వినండి, ఈ చెల్లెమ్మ సాక్ష్యము ఎల్ఈడిలో ప్లే కాబోతుంది. ఆమేన్. ఎందుకంటే తాకాలన్న ఆశ, పిలిపించుకోవాలన్న ఒక ఆశ, వేదన, ఫస్ట్ స్పర్శ చూడాలన్న ఆశ, అమ్మా అనే పిలుపు కోసం ఆరాటం దేవుడు నాకు చూపిస్తున్నాడా? థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభు. ఎవరు చూసినా చూడకపోయినా మన కన్నీళ్లను చూసే దేవుడా అమలాపురంలో బ్రతికే అనుకుంటున్నావు. ఈ చెల్లెమ్మ భర్త గురించి ఎక్కువ బాధపడుతుందంట. భర్తను తలుచుకొని ఏడుస్తుంది. నా వల్ల నా భర్త బాధపడుతున్నాడేమో అని కుమిలిపోతుంది, వేదన పడుతుంది. చెల్లెమ్మా, నీ వల్లనే నీ భర్తకు సంతోషం రాబోతుంది. నీ భర్త తల ఎత్తబడబోతుంది. ఏ బంధువుల ముందైతే తల దించుకుంటున్నారో అదే బంధువుల ముందు నా ప్రభువు చెబుతున్నాడు, రాసి పెట్టుకో. వారి ముందే నీ తలను నా దేవుడు నీ భర్త తలను లేవనెత్తబోతున్నాడు. పాస్టర్ అమ్మతేజ 0, ఆయన వల్ల ఏది కాదు, యేసయ్య వల్ల నీ జీవితంలో కార్యం జరగబోతుంది. ఏం పేరు తల్లి? షకీనా. చప్పట్లు కొట్టండి అమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, కొట్టాల గట్టిగా చప్పట్లు. నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? గట్టిగా గట్టిగా. చెల్లెమ్మ, నువ్వు నమ్ముతున్నావా యేసయ్య నీ కన్నీళ్లు చూస్తున్నాడని? నమ్ముతున్నావా యేసయ్య బ్రతికే ఉన్నాడని? నమ్ముతున్నా? దేవుడు చచ్చిపోయాడని అనుకుంటున్నావా? దేవుడు బ్రతికే ఉన్నాడు. చెప్పు, యేసయ్య థ్యాంక్ యూ, యేసయ్య నా కన్నీళ్లు చూసి. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు ఈ లైవ్ చూస్తున్నారు. లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? దేవుడు బ్రతికే ఉన్నాడు, మన కోసం ఎన్నో అద్భుతాలు చేస్తాడు మన యేసయ్య. దేవుడు నమ్ముకుంటే చాలు, మన దేవుడి దగ్గరికి వస్తే చాలు, ఎన్నో అద్భుతాలు ఘనమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడండి. అమలాపురం వచ్చే నెల రమ్మంటావా, ఆగిపో అంటావా? రమ్మంటున్నానండి. నేను నమ్మకంగానే వచ్చాను. ఫస్ట్ సారి వచ్చానండి. ఇది మిమ్మల్ని ఫస్ట్ సారి చూస్తున్నానండి. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావా అమ్మా? రాలేదండి. మా ఇంటికి ఎప్పుడు రాలే. నువ్వు నాకేమైనా అంటే సొంత చెల్లివి, మా పిన్ని కూతురువా? లేదు. కాదు కదా. కాదు కదా. నా ముందు వచ్చే ఎప్పుడైనా నిలబడ్డావా? లేదండి. ఇక్కడ దేవుడున్నాడా? ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. పుట్టబోయే బిడ్డను దేవుడు ఇప్పుడే చూపెట్టబోతున్నాడు. ఆమేన్. చేయి పట్టుకోండి, ఇద్దరు చేయి పట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వీళ్ళ కన్నీళ్ళని చూసినావు ప్రభువా. యేసు నామంలో నా చెల్లెమ్మ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. సారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు నామములో ఈ బిడ్డ గర్భం తెరవబడునుగా. అతి త్వరలోనే ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. బ్లెస్సింగ్ కృప కలుగునుగా. యేసు నామములో అద్భుతం జరగాలి. మరుసటి ఏటా బిడ్డ ఒడిలో ఉండాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నమ్మండి. నమ్ముతాం. ఏమనిపిస్తుంది మీకు? చాలా ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ యేసుప్రభు తీసుకొచ్చాడు. యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. పాస్టర్ అమ్మతేజను నడిపించేది ఎవరు? యేసుప్రభు. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ లేవా? ఉందండి. పరిశుద్ధాత్మ ఉంది. నమ్ముతారా మీరు? నమ్ముతారు. బిలీవ్ చేస్తారమ్మా? నమ్ముతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కృప కలుగునుగా. మీలో స్పిరిట్ ఇంకా అధికము కావాలా? ఆమేన్. మీరు మండాలా?
అనేకులను మండించాలా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మీరు ఎవరైనా కావచ్చు, వట్టి చేతులతో వచ్చారేమో, దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆమేనండి, ఆమేన్. కృప కలుగునుగాక. పారిపోవడానికి వీలు లేదు. ఇదిగో ఇదిగో ఎక్కడైతే తలదించుకున్నావో, ఇదిగో నేను ప్రవచించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అమలాపురంలో తలదించుకున్నావో, ఏ పాలకొల్లులో తలదించుకున్నావో, ఏ గ్రామంలో తలదించుకున్నావో, అక్కడే నీ తలను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. ఇదిగో ఇదిగో ఎక్కడైతే ఎక్కడైతే తలదించుకున్నావో, గట్టిగా ఆరాధన, ఆరాధన, గట్టిగా ఆరాధన, గట్టిగా చెప్పండి. ఆరాధన, అక్కడే తల ఎత్తబోతున్నాడు. గట్టిగా చెప్పండి. దావీదు తల లేవనెత్తిన దేవుడు మీ తల లేవనెత్తబోతున్నాడు. ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే మన శ్రీధర్, దావీదుకు ఒక్కడికే దేవుడా ఏంటి చెప్పు? దావీదు నమ్ముకున్న దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆమేన్, ఆమేనండి, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆయనను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? ఆమేన్. ఇశ్రాయేలీయులందరూ ఏం చూస్తున్నారు తెలుసా? అక్కడ ఆయన డ్రెస్సింగ్, ఆయన హైట్, ఆయన దగ్గర ఉన్న కత్తులు కటార్లు చూసి అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్ భయపడిపోతున్నారా? మనం వాళ్ళని చూసినంతసేపు ఆగిపోతాం. అప్పులను చూస్తే ఆగిపోతాం, నిందలను చూస్తే ఆగిపోతాం, సూటిపోటి మాటలను చూస్తే ఆగిపోతాం. వాటి వైపు మనం చూడొద్దు. వాళ్ళు అంటాడు, సాతాను గాడు అంటాడు, ఇంకా లేరా పిల్లలు, ఇంకా లేరా పిల్లలు, ఇంకా అప్పు తీరలేదా, ఇంకా సొంత ఇల్లు లేదా, చీ, ఇంకా 10 మందేనా విశ్వాసులు నీకు, చీ, లేలే, ఇంకా సైకిల్ మీద తిరుగుతున్నావా, చీ అంటారు. ఆ మాటలను బట్టి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. మీరు నమ్మండి, నమ్మకపోండి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, చెప్పడానికి కూడా దమ్ము కావాలా? ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరా? చెప్పండి, నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పండి మీరు. ఆమేన్. కొంతమంది నిజమేనా, నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడా? ఎందుకు? వీళ్ళల్లో వీళ్ళకే తెలుసు మిస్టేక్సా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పవర్ మనలో ఉంటే ఆ మంట వేరే ఉంటది. ఆమేనండి, హల్లెలూయా. ఆ మంట లేనప్పుడు సప్పసప్పగా 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 ఈ సప్పసప్పిడి సప్పిడి సప్పిడి లెగాల షడ్రక్ మెషక్ అబెద్నెగోలో లెగాలి. ఆమేన్, ఆమేనండి, ఆమేన్. ఆమేన్. రేయ్, నువ్వు ప్రార్థన చేస్తే నేను తీసుకెళ్ళి పడేస్తాం రా బాబోయ్. ఎక్కడా ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారా? అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారంటే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారా? సింహపు బోనులు. దానియేలుని ఎక్కడ పడేశారు? షడ్రక్ మెషక్ అబెద్నెగోని ఎక్కడ పడేశారు? మనల్ని కూడా పడేయాలా? ఆమేనండి. ఆమేన్.
ఇన్ని రోజులు పాస్టర్ అమ్మతేజ గారు 21 రోజులే ఉండేవాడు ఆ ఫాస్టింగ్. 40 డేస్లోకి ప్రమోషన్ కావాలి అంటే తీసుకెళ్ళి పడేయాలి. ఆమెనానండి, ఆమెనానండి. తీసుకెళ్ళి పడేస్తే మనం 40 డేస్ ప్రకటిస్తాం. 40 డేస్లో మన దగ్గరికి ఎవరు దిగి వస్తారో చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు దిగి వస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక్క నిమిషం. నువ్వు ఎంత తప్పు అయితే అంత దేవుని కాళ్ళు పట్టుకుంటావు. అద్భుతం ఎంత లేట్ అయితే అంత కాళ్ళు పట్టుకుంటావు. ఆమెనానండి. అప్పుడే ఇచ్చేస్తే ఎట్లా? సమూయేలు అప్పుడే రాడు బయటికి. ఆమెనానండి. నా మాటలు అర్థమవుతున్నాయా? సమూయేలు బయటికి రావాలంటే హన్నా నిందలు పడాలా? ఆమెనానండి. ఆమెన్. లేకపోతే సమూయేలు లాంటోడు బయటికి రాడు. హన్నా నిందలు పడాలా? పాస్టర్తో కూడా నిందలు పడ్డది కదమ్మా. నిందలు బయటికి రావాలా? కన్నీరు కార్చాలా? గుండెలు పగిలిపోయేటట్టు ఏడవాలా? ఆమేనండి. అరే దావీదులో నుంచి మహిమ ఉట్టిగా బయటకు వచ్చిందా? అన్నలు చీదరించారు, తండ్రి చీదరించాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నీలో నుంచి ఐశ్వర్యం బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మధురముగా మార్చగలవు నీవు. చెప్పండి కొడదామా? మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా కళ్ళు మూసుకొని నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, 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 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓటమి ఒప్పుకున్నారు, పారిపోయారు, భయపడ్డారు. ఇక్కడికి నీవు ఓటమి ఒప్పుకొని వచ్చావేమో, భయముతో, దిగులుతో. ఇక నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడు, ఇక నా దేవుడు నా పరిచర్యను ఆశీర్వదించడు, ఇక నా దేవుడు నా జీవితంలో కృప చూపడేమో అని వేదనతో, దుఃఖముతో వచ్చావేమో. ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను, ఈరోజు చిన్న సమస్యను బట్టి నువ్వు దిగులు పడొద్దు. ఏదో నీ జీవితంలో జరగబోతుంది. ఆమేనని చెప్పండి. ఆమేననండి గట్టిగా. ఏదో జరగబోతుంది, ఏదో మల్టిప్లై కాబోతుంది. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నేను కూడా నమ్ముతున్నాను, నా పరిచర్యలో ఏదో జరగబోతుంది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే ఏదో జరగబోతుంది. ఆమేనండి. నా దేవుడు ఏదో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చిన్న సమస్యను చూసి మనం భయపడొద్దు, కృంగిపోవద్దు. చిన్న సమస్యను బట్టి మనం ఆత్మహత్య చేసుకోకూడదు ప్రియ దేవుని జనాంగమా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అన్న ఎలియావు నీ వల్ల కాదు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ వల్ల కాదు అన్నాడు. దావీదు అన్నట్టుగానే మన బంధువులు చెప్తా ఉంటారు, ఇక నీకు పిల్లలు పుట్టదో, ఇక నీ జీవితంలో అద్భుతం జరగదో,
నీ జీవితంలో సూచక్రియ జరగదు. ఇక నీ అప్పులు తీరవు. ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవు. ఇక నీ పరిచర్య దీవించబడదు అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నేను చేయబోతున్నాను అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని చాలా మంది కంట్రోల్ చేశారు. వద్దురా, అరే నువ్వు పొట్టోడివిరా, నీ వల్ల కాదురా అన్నలో. నా వల్ల కాకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుని వల్ల అవుతుంది. కొట్టు గట్టిగా చప్పలు, కొట్టు గట్టిగా చప్పలు. హల్లెలూయా. నా వల్ల కాకపోవచ్చు, కానీ నేను నమ్మిన నా దేవుని వల్ల కాబోతుంది. కొట్టు గట్టిగా చప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వల్ల కాదు ఉద్యోగం తెచ్చుకోవడం. ఆమేనండి. హల్లెలూయా. నీ వల్ల కాదు, కానీ దేవుని వల్ల జరగబోతుంది. నీ వల్ల కాదు అప్పు తీర్చడం, కానీ దేవుడే నీ అప్పుని తీర్చబోతున్నాడు. నీ వల్ల కాదు పిల్లల్ని కనడం, దేవుడే ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దావీదు విజయ రహస్యం తెలుసా మీకు? నా దేవుడు జీవము కలిగిన దేవుడని నమ్మాడు. ఆమేనండి. నమ్మితేనే అద్భుతం. ఏ అమ్మతేజ, నువ్వు నన్ను స్వస్థపరచు. ఏయ్ అమ్మతేజ ఎవడు? కూనే. అమ్మతేజ ఎవరమ్మా? నార్మల్ ఒక పర్సన్. ఆమెన్. స్వస్థపరచాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఏయ్ నువ్వు నిజంగా పాస్టర్ అయితే నన్ను స్వస్థపరచు. పాస్టర్ ఎవరు స్వస్థపరచడానికి? ఆమేనండి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలి అంటే అదిగో దావీదు చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు జీవము లేని దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ జీవము కలిగిన దేవుడే నీ కల్పాన్ని తెరవబోతున్నాడు. ఆ జీవము కలిగిన దేవుడే నీ పరిచర్యను లేపబోతున్నాడు. ఆ జీవము కలిగిన దేవుడే నీ అప్పులను తొలగించబోతున్నాడు. ఆ జీవము కలిగిన దేవుడే ప్రతి రిపోర్ట్స్ ని తారుమారు చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చబడు, కొట్టుగట్టిగా చబడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇదిగో ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నీ పరిచర్య చుట్టూ దేవుడు నియమించబోతున్నాడు. ఇదిగో ఈ రోజు నుంచి దేవుని సత్తా ఏంటో నువ్వు చూడబోతున్నావు. కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇదిగోండి మోషే అడుగుతున్నాడు. మండుచున్న పొద మాట్లాడుతుంది. మండుచున్న పొద. మోషే అంటున్నాడు, హూ ఆర్ యు? ఎవరు నువ్వు అంటే ఆ మండుచున్న పొద చెబుతుంది, నేనెవరో ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా.
ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? పరిచర్య చేస్తున్నావు, చాలా కష్టం అనిపిస్తుంది. హిందీస్ ఉన్న ఏరియాలో పరిచర్య చేస్తున్నాం. బ్రదర్ ఇక వినండి, మీరెవరో నాకేమైనా తెలుసా? నాకు తెలియదు. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. సత్యం చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారా? నాతో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడారా? మాట్లాడలేదు. నన్ను నీ దగ్గరికి నడిపించింది ఎవరు? నమ్ముతున్నారా? చాలు బ్రదర్ నాకు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిచర్య చేస్తున్న సేవకుడు ఆయన. పరిచర్యను దేవుడు పూత పట్టించబోతున్నాడు. ఇక్కడికి నడిపించింది, మీ దగ్గరికి నడిపించింది ఒక వ్యక్తి కాదు, ఒక అదృశ్యమైన శక్తి మీ దగ్గరికి నడిపించింది. దేవుడు చెప్తున్నాడు, చాలా వేదనతో వచ్చాను, చాలా బాధతో వచ్చాను, చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని పండించబోతున్నాడు. మీ పరిచర్యను దేవుడు ఈ రోజు నుంచి కొనసాగించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చెల్లెం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడు మాతో మాట్లాడు అనుకున్నాము. దేవుడు మాతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మూలకి కూర్చుందాము. దేవుడు మాతో మాట్లాడు, నిజంగా దేవుడు మాట్లాడాలి నాతో అనుకునే వచ్చాము ఇక్కడికి. దేవుడు మమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని దర్శిస్తున్నందుకు, మాతో మాట్లాడినందుకు చెప్పలేని ఆనందం. చాలా మంది సేవకులు లైవ్ చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావమ్మా? దేవుడు నిజంగా చూస్తున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు, గొప్ప కార్యం జరిగిస్తున్నాడని మేము నమ్ముచున్నాము. ఆమేన్. మీరేం చెప్తారు బ్రదర్? ఖచ్చితంగా ప్రభు చచ్చిపోయినాడా, బ్రతుకున్నాడా? ఆయన సజీవుడు, తప్పకుండా ఆయన మాట్లాడే దేవుడు, ధైర్యపరిచే దేవుడు ఆయన ప్రభు. ఖచ్చితంగా చాలా మరి పిల్లలు లేని విషయం 14 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఆ సోదరి సకీనా, ఆమెతో ప్రభు అంతకంటే 2-3 మాట్లాడాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఇక్కడ కూర్చొని అలాగా కన్నీరు కారుస్తూ ఉన్నాం, పరిచయం చేస్తూ ఉన్నాం. మనకే పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఏంటి, ఎలా దిగులు పడుతున్నారు, చాలా వేదన. మేము యూట్యూబ్లో కార్యక్రమం చూసి ఇక్కడ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా మంది లైవ్ చూస్తున్నారు, మీరు చెప్పే సాక్ష్యము. ఎందుకంటే చాలా మంది బలహీన పడి, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. కానీ ఈరోజు మీరు చెప్పే సాక్ష్యం ద్వారా అనేక మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సేవకులు ఉజ్జీవింపబడాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిచర్యలు ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దేవుణ్ణి వేడుకుంటున్నాం, అయినా కూడా ఇంకా ఏదో అని నిరాశ. ఎలాగా ప్రభు ఎలాగైనా మాట్లాడాలా, ఏంటి, ఎవరి ద్వారా మాట్లాడతారో, మమ్మల్ని ఎలా బలపరుస్తారు ఏంటి అని మేము ఒక ఆలోచనతో అలాగ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నిజంగా సోదరి గర్భఫలం కోసం మాట్లాడినప్పుడు ఇక్కడ కూర్చొని అలా కన్నీళ్ళు అలా తానంతట తానే అలా వచ్చేస్తూ ఉన్నాయి. సరే నాకు నేనే కంట్రోల్ చేసుకుని సరే చూద్దాం, ఇక్కడ దాకా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ దాకా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అలా నీసు అలాగా ఆలోచిస్తూ సరే ఏదేమైనా దేవుని వాక్కు మనకు వినిపిస్తూ ఉంది, ప్రభు బలపరుస్తున్నాడు వాక్యంతో. మీరు ఈరోజు నమ్ముతున్నారా? దావీదు నమ్మినట్టుగా నా దేవుడు జీవము కలిగిన దేవుడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? చెల్లెమ్మ నువ్వు నమ్ముతున్నావా? చెల్లెమ్మ చెప్పమ్మా, చెప్పు. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు, నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. కృప కలుగును గాక యేసు నామములో. వీరి జీవితంలో గొప్ప అద్భుతము జరుగును గాక. కృప కలుగును గాక. నీ మహిమతో నీ శక్తితో నింపుతున్నాము యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశ్చర్యకరుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నడచినను
నీవెరిగి ఉన్నావు నే నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా ధన్యవాదము యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పాడదామందరం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుందుట లేచి ఉందుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా కూర్చుందుట లేచి ఉందుట బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుందుట లేచి ఉందుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు హల్లెలూయా. నా తలంపులు తపనై అన్నీయు తెలుసుకున్నావు నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను కూర్చున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా అందరం ధన్యవాదం గుండెల మీద చేతులు పెట్టుకొని యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదామా గట్టిగా చప్పట్లు కొట్టాలా కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు హల్లెలూయా ఆమేన్ ఇదిగో ఇటువైపు చూడండి నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆమేన్ నా దేవుడు శక్తిమంతుడు ఆమేన్ హల్లెలూయా అనగనగా తాబేలు ఉందంట ఏంటి చెల్లెమ్మ తెలంగాణలో తాబేలు అంటారు ఇక్కడ ఏమంటారు తాబేలే అంటారా వెరీ గుడ్ తాబేలు అమలాపురంలో ఏముంది చెరువు ఉందా అమలాపురం చెరువు ఒడ్డుకొచ్చిందంట అమలాపురం చెరువు ఒడ్డులో ఉంటే ఆ తాబేలు దగ్గరికి తేలు వచ్చిందంట తాబేలు ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చేయవా అన్నదంట అప్పుడు అమ్మో నువ్వు అసలే కాటేస్తావు నువ్వు కాటేస్తే నేను చచ్చిపోతా నువ్వు నాకొద్దు పో అందంట ఎవరు తాబేలు అయితే తేలంటుందంట ప్లీజ్
నాతో సహవాసం చేయవా, నాతో సహవాసం చేయవా, ప్లీజ్ ప్లీజ్ అందంట. హల్లెలూయా. చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? అర్థం చేసుకోండి. తేలెళ్ళిందంట. తేలెళ్ళి ప్లీజ్ 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 బాగా బ్రతిలాడుతుందంట. నేను ఎప్పుడు ఇక్కడ చెరుగొట్ట దగ్గరికి రావాల్సిన ఉండే కదా, సరేలే చెప్పు ఏంటి అంటే, ఇదిగో ఈ అమలాపురం చెరువు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ భుజాల మీద ఎక్కించుకొని నన్ను దాటియవా అన్నదంట. ఎవరితో అన్నారు? తాబేలుతో అంటుంది. ఏమని? కొంచెం అమలాపురం చెరువు దాటియవా అన్నదన్న. అయితే సరేలే దాటిద్దాంలే అని చెప్పి ఎంతో బతిలాడుతుంది కదా. ఈ తేలు అని భుజాల మీద, తాబేలు భుజాల మీద తేలెక్కించుకుందంట. తాబేలు భుజాల మీద తేలెక్కిందంట. ఎక్కినప్పుడు వెళ్తా ఉందంట. తేలు మాట్లాడుతుంది. తాబేలా బాగున్నావా? నువ్వు అంత ప్రేమ కలిగిన తాబేలు అని నేను అనుకోలే. నువ్వు అంత ప్రేమ కలిగిన తాబేలు అని నేను అనుకోలే. కానీ నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడివి. నన్ను భుజాల మీద ఎక్కించుకున్నావు. నిజంగా ప్రేమ ఉంది నీలో అని చెప్పి అంటుందంట. అయితే తాబేలుకి చుటుక్కను కుట్టిందంట. ఏంటి? తేలా నువ్వు నన్ను ఏమైనా కుట్టినవా? నేను కుట్టలే అన్నదంట. అయితే మరలా కొంచెం ముందుకు పోయేసరికి ఇంకొకసారి చుట్టుక్కని కుట్టిందంట. తేలా నువ్వు నన్ను ఏమైనా కుట్టినవా? లేదు అంటే తాబేలుకి విషం ఎక్కడం ప్రారంభమైంది. విషం ఎక్కుతా ఉంది. మంట నొప్పి. నన్ను కుట్టేసినావు కదా, నన్ను మోసం చేసినావు కదా. హల్లెలూయా. ఆ తేలు విషయం తాబేలుకెక్కి అమలాపురంలో చెరువులో పడి తాబేలు అక్కడికక్కడ చనిపోయింది. హల్లెలూయా. ఇందు మూలముగా అమలాపురం ప్రజలకు నేను తెలియజేయనది ఏమనగా, మంట లేని వాళ్ళతో మనం తిరగొద్దు. మంట లేని వారితో మనం మాట్లాడొద్దు. మంట అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. వాళ్ళ సహవాసం వేరు, మన సహవాసం వేరు. వాళ్ళ మంట వేరు, మన మంట వేరు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఆ మంట కలిగిన వాళ్ళు దావీదుని కంట్రోల్ చేశారు. చాలా మంది అరే వద్దురా అని. దావీదు ఆగాడా? నా దేవుడు అభిషేకం కలిగిన వాడని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నా దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. అరే దేవుళ్ళో శక్తి లేదు, ఏం లేదు, నువ్వేం మనిషివిరా, నువ్వు ప్రార్థన చేసుకో, అక్కడికి వెళ్ళకు అంటాడు అపవాది. వాడికి తెలుసు అపవాదికి నువ్వు ఇక్కడికి వస్తే మంటలు మండుతావని. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా ఇక్కడికి వస్తే సాతాను కాడి విరిగిపోతుందని తెలుసు. ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. చెల్లెమా తమ్ముడా, దావీదు చెబుతున్నాడు, ఇదిగో నేను యుద్ధము చూడడానికి రాలే, యుద్ధము చేయడానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో యుద్ధం చూడడానికి రాలేదు, యుద్ధము చేయడానికి వచ్చాను. గట్టిగా ఇదిగో పాస్టర్ అమ్మ తేజ అద్భుతాలు చూడడానికి సేవకుడిగా కాలే, పాస్టర్ అమ్మ తేజ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించుకోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు. గట్టిగా
Jesus, 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 Jesus. ఇదిగో 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 మీరు చూడడానికి రాలేదు, చూడడానికి రాలేదు. మీ ద్వారా హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ చూడడానికి రాలే, పాస్టర్ అమ్మ తేజ ద్వారా దేవుడు కార్యాలు జరిగించడానికి వచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాంప్రమైజ్ అయ్యే బిడ్డలు దేవుని కొద్ద ఇష్మషికి షడ్రక్ మెషక్ అబెద్నగోల్ दानियेल पावर चाहिए आपको। कौन सा पावर है? इस्करियोत यूदा पावर है, दानियेल पावर है, परिशुद्धात्मा पावर है. गट्टिगा चप्पल కొట్టాలా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడడానికి రాలేదు, ఆమేన్ అనండి. చూడడానికి రాలేదు, మీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. ఇక్కడ సేవకులు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీ చేతులు చూపెట్టండి. పాస్టర్స్ 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 సేవకులారా, మనం చూడొద్దు నాన్న, మన ద్వారా దేవుడు కార్యాలు జరగాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. పృథ్వీభాయ్, నువ్వు పెట్టవలసిన సభలు చాలా ఉన్నాయి. సేవకులారా, మీరు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. మీరు పెట్టవలసిన మీటింగ్స్ చాలా ఉన్నాయి. మీటింగ్స్ పెట్టకుండా సాతాను గాడు ఎన్నో గలిబిలి చేస్తా ఉంటాడు, వాటిని బట్టి ఆగొద్దు. ఆమేన్. ఇదిగో 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 దేవుడు మీ జీవితాలలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనడానికి కూడా దమ్ము కావాలా? ఎవరు పెడితే వాళ్ళు ఆమేన్ అనలేరు. ఈ మోకాళ్ళు గంటలు గంటలుగా మోకరించేవాడే ఆమేన్ అని చెప్పగలడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. శ్రీధర్, గొప్పవాడా నా తమ్ముడు ద్వారా దేవుడు మంచి పాటను, అమలాపురం కుర్రోడే. ఆమేన్. అమలాపురం కుర్రోడే నా తమ్ముడు. తండ్రి లేడు, అమ్మ ఎక్కడో దూరంగా ఉంది. చాలామంది బిడ్డలు టైంపాస్ చేస్తున్నారు, కానీ ఒక అద్భుతమైన పాటను క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక పల్లవి పాడు నా కోసం, ఒక పల్లవి పాడు. గొప్పవాడా మన అమలాపురం బిడ్డ, అద్భుతకరుడా యేసు. గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసు. గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసు. గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసు. దిన దినము నీ వాక్యమును ధ్యానించి నీ మహిమ పరతును. దిన దినము నీ వాక్యమును ధ్యానించి నీ మహిమ పరతును. గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసు. గొప్పవాడా అందరం కలిసి చేతులు చేతులు అద్భుతకరుడా యేసు. గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసు.
శ్రీధరుడా యేసు. ఆమేన్. శ్రీధర్, నువ్వు పాటలు రాస్తే నిన్ను చంపేస్తాం. నువ్వు పాటలు రాయొద్దు. లూసిఫర్ బిడ్డ ఏమంటది? చీ, ఏం బాగుంది పాట అంటది. వాడు ఎంత అంటే అంత గొప్పగా రాయాలి. ఆమెన్ అనండి. ఆమెన్. అమలాపురం అబ్బాయి మంచి పాటను క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక రాపితే ఆగేది కాదు ఈ మంట. ఒకరు గట్టిగా పట్టుకుంటే ఆగిపోయేది కాదు ఈ మంట. ఆమేన్. దానియేలుని చాలా మంది కంట్రోల్ చేయాలని చూశారు. ఆమేన్. కంట్రోల్ చేయలేకపోయారు. సింహాల బోనులోకి వేశారు. ఇలా నడుస్తుంటేనే సింహాలు ముందు మోకరించాయి. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు నడుస్తూ వెళ్తుండగానే నీ ముందున్న సింహాలు ఇలా నమస్కరించబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో దేవుని ప్రతినిధిగా ఇక నేను ప్రవచించబోతున్నాను. ఆమేన్. మీరు చూడడానికి రాలే. ఆమేన్. దేవుని కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించాలి. ఆమేన్. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. సేవకులారా, మీరు పెట్టవలసిన సభలు చాలా ఉన్నాయి. ఆమేన్ అనండి. మీరు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. ఆమేన్ అనండి. ఆమేన్. ఇదిగో ఆయన లేవనెత్తుతాడంతే. ఆయన లేపితే దించేవారెవరు లేరు. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా నికమల రమషకే సియాల రాయాల. పాటలు రాయాల. సభలు పెట్టాలా. సభలు పెట్టాలా. సభలు పెట్టాలా. మీరు చూడడానికి రాలే, దేవుడి కార్యాలు చేయించడానికి వచ్చాడు. గట్టిగా ఫైర్, ఫైర్. నికమల రమషకే దియాల చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. ఆమేన్. ఏం కులం మనది? యేసయ్య కులం. దావీదు వంశం, యూదా గోత్రపు వంశం. ఆమేనండి. ఆమేనండి. ఆ వంశంలో పుట్టిన బిడ్డలు ఎట్లా దావీదు వలె ముందడుగు వేయాల. పారిపోకూడదా? అవునంటారా కాదంటారా? పారిపోదామా నిలబడదామా? రిపోర్ట్స్ని బట్టి పారిపోకూడదు. అప్పులను బట్టి పారిపోకూడదు. వెయ్, నువ్వు గనక ఒక్క అడుగు గనక ముందు వేస్తే 1000 అడుగులు నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు కాబట్టే ఎక్కడో అడుక్కు తిన్న అమ్మ తేజ అనబడే నన్ను మీ అందరి ముందు నా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అమ్మా, ఈ పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయింది. నాన్న మరొక వివాహం చేసుకున్నాడు. వచ్చినటువంటి పిన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడితే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నాను నేను. నా జీవితంలో దేవుడు, అసలు దేవుడు లేడు, ఎవరు లేరు అనుకున్నా నేను. అన్యుల కుటుంబంలో పుట్టాను, గిరిజన గ్రామీణ ప్రాంతం. అలాంటి గిరిజన గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన నా జీవితం
బంధువులు వదిలేశారు, రక్త సంబంధికులు వదిలేశారు. బుక్కెడు బువ్వ ఉంటే చాలని అనుకున్నాను, కానీ ఇంత అన్నం దొరకక రాత్రిన్బగళ్ళు ఏడ్చిన జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, అందరు నన్ను విడిచిపెట్టేశారు. కానీ జీవము కలిగిన యేసయ్య మీ అందరి ముందు నన్ను సాక్షీకరముగా నిలిచబెట్టాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంటింటికి అడుక్కు తిన్నానండి. ఈరోజు పాస్టర్ అమ్మ తేజ ఏడుస్తుంటే ఏదేదో కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ నా యేసయ్య నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. అందుకనే ఏడుస్తూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అందరు నన్ను విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. అనాథగా ఉన్న నా జీవితంలో, ఒంటరిగా బ్రతుకుతున్న నా జీవితంలో, ఆకలితో అలమటించిన నా జీవితంలో నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఈరోజు ఇటువంటి పాటలు బయటికి రావడానికి ఆకలికి అలమటించిన జీవితం, బుక్కెడు బువ్వ ఉంటే చాలేసయ్యా అనుకున్న నాకు అనేక మంది అనాథ బిడ్డలను, అనాథ వృద్ధులను పోషించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. ఒంటరిగా బ్రతికిన నా జీవితంలో, అనాథగా ఒక అనాథ శరణాలయం రన్ చేస్తున్న నా జీవితంలో దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. నేనంటే ఆకలికి అలమటించేవాడిని, అనాథగా బ్రతికేవాడిని. తనకున్న ఉద్యోగాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, లక్షల రూపాయల ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతున్న ఒక అనాథనైన నన్ను దేవుడు మాట్లాడితే, దేవుడి మాటని పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంది. హల్లెలూయా. పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంది. దిక్కులేని పెళ్లి చేసుకుందని చాలామంది ఎగతాళి చేశారు. కానీ అనేక మంది ఎగతాళి చేసిన ఎవ్వరి వైపు చూడలేదు, యేసయ్య వైపు చూసింది. మేమిద్దరము నడుస్తూ వెళ్తుంటే అనేక మంది ఎగతాళి చేసేవాళ్ళు, కానీ దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ముందుకు పరిగెత్తినాం. ఈరోజు తల్లి లేని నాకు ఒక తల్లి ప్రేమను, అక్క చెల్లెలు లేని నన్ను అక్క చెల్లెల ప్రేమను
తండ్రి ప్రేమను అన్ని కలుపుకొని నా భార్య రూపంలో దేవుడు నాకు ఇస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి తను నా జీవితంలో అనేక కష్టాలు నా కోసం పడ్డది. నేనెందుకు పనికిరానోనే. తను జాబ్ చేస్తూ అనేక మంది అనాథ పిల్లల్ని పోషించేది. 9th మంత్ ప్రెగ్నెంట్ వరకు కూడా తను కష్టపడ్డది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే పరిగెట్టిన మా జీవితంలో ఫలింపు లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య పాదాలు పట్టుకున్నామో మా చరిత్రను దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఎవరు ఇస్తారు రా పిల్లను అన్నారు. దేవుడు ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి భార్యని ఇస్తాడో నా భార్య రూపంలో మీరు చూడొచ్చు. హల్లెలూయా. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఎందుకు పనికిరాని నా జీవితంలో దేవుడు సూచక్రియలు చూపించాడు. ఎందుకు పనికిరాని నా బ్రతుకుని దేవుడు మధురముగా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, చెల్లి తప్పడా, నీ జీవితంలో ఫలింపు లేదేమో, ఇక నీ జీవితంలో ఛీ ఎందుకు పుట్టినారో నా కడుపులో అని నీ తల్లి నీ తండ్రి నిన్ను అంటున్నారేమో. కానీ దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. హల్లెలూయా. పిల్లలు లేని చెల్లెళ్ళు అక్క అద్భుతమైనటువంటి రీతిలో పిల్లలు పుట్టనప్పుడు అనేక మంది క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఒక పాట రాసింది. ఆ పాట ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. ఆమెన్. అక్క సాక్ష్యం ఎంతమంది చూశారు చెల్లెళ్ళారా? అక్క సాక్ష్యం ఒకవేళ చూడకపోతే ఒకసారి పాస్టర్ అమ్మ తేజ ఛానల్లో చూడండి. సిస్టర్ బ్లెస్సి తేజ గారి ఛానల్లో పిల్లలు పుట్టరు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. కానీ అద్భుతమైనటువంటి రీతిలో చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు విలువ లేని నీ జీవితానికి విలువ తీసుకురావాలి అంటే నువ్వు ఏం నమ్మాలి? దేవుడు చాతగాని దేవుడు అని నమ్మొద్దు. దావీదు ఏమని నమ్ముతున్నాడు? నా దేవుడు జీవము కలిగిన దేవుడు అని నమ్ముతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. 1 సమూయేలు 17వ అధ్యాయం 30వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 30వ వచనం. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే ఉండగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలవనంపెను. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. దావీదు అంటున్న మాట, నా దేవుడు రక్షకుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నా దేవుడు రక్షకుడు. ఆమేనండి. మన దేవుడు రక్షకుడు. పిడికిలి బిగించాలా? పిడికిలి బిగించాలా? మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్. సేవకులారా, పాలి అంగిచో గారు, ఏసన్న గారు, పాల్ దినాకరం గారు నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. వారిని లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు చప్పట్లు కొట్టాలా? వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండము 14:16. నిర్గమకాండము 14:16. తొందరగా. నిర్గమకాండము 14:16. హల్లెలూయా. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపు
దాని ఆ, పాయలుగా చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. 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 నీ చేతిలో ఉన్న కర్ర ఏంటి? ఆయుధం. చెప్పట్లే, ఇట్లా చెప్పాలి. చేతిలో ఉన్న కర్ర, చేతిలో ఉన్న కర్ర ఆయుధం. ఆమేన్. ఆయుధం. ఎంతమందికి ఆయుధం ఉంది? చెప్పట్లే, ఎంతమందికి ఆయుధం? వాగ్దానం. వాగ్దానాన్ని సమాధి చేయొద్దు. ఆమేనండి. వాగ్దానాన్ని సమాధి చేయొద్దు. వాగ్దానం చిగురించాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. వాగ్దానం సమాధిలో మనం పెట్టొద్దు, సమాధిలో పెట్టొద్దు. ఈ రోజు నీ వాగ్దానం చిగురించాలా? చెప్పండి గట్టిగా, ఆమేన్. నా వాగ్దానము చిగురించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, నా వాగ్దానం చిగురించును గాక, ఆమేన్. చిగురించును గాక, ఆమేన్. చిగురించును గాక. చిగురించును నా వాగ్దానానికి జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. చెప్పాలి గట్టిగా, జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక. గట్టిగా చెప్పండి, జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక, జీవం వచ్చును గాక. జీవం వచ్చును గాక. జీవము లేని క్రైస్తవులుగా కాక, చచ్చిపోయిన క్రైస్తవుడిగా కాక, రోషము కలిగిన క్రైస్తవులుగా లెగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. రోషము కలిగిన బిడ్డలు లెగాలి గట్టిగా. ఆమేన్. చచ్చిపోయిన చేప చూసారు మీరు? చచ్చిపోయిన చేప ఎంత 5 కేజీల బరువున్నా 10 కేజీల బరువున్నా ఆ చిన్న వరదకి కొట్టుకొని పోతా ఉంటుంది. కానీ జీవమున్న చిన్న చేప ఎంత వరదొచ్చినా ఎదురీత చేస్తా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇదిగో నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేనండి. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, ఆమేన్. చేయబోతున్నాడు. ఆమేన్. ఇదిగో ఎవడు పడగొట్ట జాలని ఇతడి ప్రాకారములను నా దేవుడు నిర్యమించబోతున్నాడు. నీకు చేతికిచ్చిన వాగ్దానం పట్టుకుందామా? పట్టుకుందామా? ఎటువంటి ఎర్ర సముద్రమైన నువ్వు వాగ్దానం అనే కర్రని చాపో, 2 పాయలుగా చీలబోతుంది, 2 పాయలుగా చీలబోతుంది. ఇదిగో ప్రతి రిపోర్ట్స్ తారుమారుగా పోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో నీ ముందున్న వాగ్దానం యేసు నామములో చాపో. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ గా పోతున్నాయి, ప్రతి రిపోర్ట్స్ నార్మల్ గా పోతున్నాయి. నికమల రబషకే దియాల రబబబబబబబ. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నియమించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జీసస్, జీసస్, గట్టిగా జీసస్, గట్టిగా జీసస్, గట్టిగా జీసస్, గట్టిగా జీసస్, గట్టిగా జీసస్, 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 గట్టిగా జీసస్, 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 జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను దేవుడు నియమించబోతున్నాడు. ఆమేనండి. ప్రతి సమస్యను నా దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రావాలా, నార్మల్ రావాలా, ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రావాలా, నార్మల్ రావాలా, నార్మల్, నార్మల్ రిపోర్ట్స్. ఆమేనండమ్మా, ఆమేన్. నార్మల్ రిపోర్ట్స్. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:5, హెబ్రీ పత్రిక 13:5 చదువునానా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చెప్పండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా. చెప్పండి, చెప్పండి, వినండి. ఈ వాగ్దానము మోషేకే చల్లుతుందా? ఈ వాగ్దానం దావీదుకే చల్లుతుందా?
ఈ వాగ్దానం పేతురుకే చల్లుతుందా? మీకు అప్లై అవ్వదా? చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి చెప్పండి. కృప కలుగును గాక. చెప్పండి, తల మీద చేతులు పెట్టుకొని కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇదిగో నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరు చేయలేని పనులని నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:18. యెషయా గ్రంథం 43:18. హల్లెలూయా. చివరిగా తొందరగా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన క్రియ చేయబోతున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నిన్ను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. గట్టిగా ఇదిగో ఈ రోజే కార్యం జరగబోతుంది. ఆమేనండి, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజే జరగబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నాడు? హల్లెలూయా. లక్ష్మి, కొడుకు కోసం ఏడుస్తున్నావు. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్, ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకెవరు కావాలా? లే, చెప్పండి, ఎవరు కావాలా? నేను అనేది పాప కావాలా, బాబు కావాలా? చెప్పు గట్టిగా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరో నాకు తెలియదు, దేవుడు నిన్ను లేపమన్నాడు. ఆమేనన్నాడు. కృప కలుగును గాక. చాలా రోజుల నుంచి ఏడుస్తున్నావు, చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు, చాలా రోజుల నుంచి వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. నా దేవుడు ఈ రోజే కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఎంతమంది ఉన్నారని చెప్తారు? చెప్పండి, యేసయ్య ఉన్నాడా? చెప్పండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళని లేపన్నాడు యేసయ్య. ఆపేయాలా? చెప్పు, నన్ను ఆపేయాలా? దేవుడిచ్చిన అభిషేకాన్ని వదులుకోవాలా? చెప్పండి. సేవకులారా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు కావాలమ్మా నీకు? అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలా? అబ్బాయే కావాలా? అబ్బాయి కావాలి. ఎక్కడి నుంచి వచ్చావు? యస్యానం నుంచి. అమ్మా? యస్యానం. యేసయ్య ఉన్నాడు ఇక్కడ? ఉన్నారు. యేసయ్య ఉన్నాడా? ఉన్నారండి. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అక్కడుండి? బిడ్డ కావాలని ప్రార్థన చేసుకుంటున్నానండి. నీ పక్కనున్న ఆయనకి మైక్ ఏమనిపిస్తుంది? చాలా మైక్ పని చేయట్లేదు. చెప్పు నాన్న. చాలా బాగా అనిపించింది సార్. చాలా బాగా అనిపించింది? బాధ అనిపించింది? బాధ అనిపించింది సార్. చాలా బాగా కేకేయాలనిపించింది సార్. కేకేయాలనిపించింది. వచ్చే నెల ఈ అంబేద్కర్ భవన్ కిక్కిరిసబోతుంది. గట్టిగా చెబులు కూడా. దావీదుని ఎంతోమంది ఆపారు, ఆగాడా? జనాలను ఎంతోమంది ఆపుతారు, కొన్ని రోజులే ఆపలేరు. ఇక గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా
హల్లెలూయా. తల మీద చేతులు పట్టుకోండి, తల మీద. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సహోదరి గర్భం తెరవబడునుగా. యేసు నామములో సహోదరి గర్భం తెరవబడునుగా. యేసు నామములో కృప కలుగునుగా. యేసు నామములో మరుసటి ఏట చక్కని బిడ్డ ఉండునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు వెళ్ళి ఎంతమందికి చెప్తారు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడని? అందరికీ చెప్తావు. ఎంతమందిని తీసుకొస్తావు? వచ్చే నెల తీసుకొస్తానండి. 7 నెలలు రండి అంతే. ఆ 7వ నెల మధ్యలోనో 7 నెలలలో చరిత్ర సృష్టించబోతున్నారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. हम क्या बोल रहा मालूम आपको? నేనేం చెప్తున్నాను తెలుసా మీకు? బత్తాయి పండు ఎంతమందికి తెలుసు? బత్తాయి పండు తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. బత్తాయి పండు అటు అడవులలోకి వెళ్తాం క్రిస్మస్ టైంలో, వాళ్ళకెళ్ళి బత్తాయి బిర్యానీ వెళ్ళి పంచినాం అనుకోండి, ఆ బత్తాయి ఎలా తినాలా? నువ్వు తిన్నోడివే, నీకు టేస్ట్ తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళు నరుకుతారు, ఛీ అని పడేస్తారు. బత్తాయి తినడం తెలియాలా, యేసయ్యను టేస్ట్ చూడడం కూడా రావాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూడని వాళ్ళు అబ్బో నిజమా, అబ్బో అమతేజ నిజమయా, అబ్బో నిజమా, నిజం కాకపోవడం ఏంటి? నా దేవుడు బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో చేయరేమేనా? పరిగెత్తు పరిగెత్తు తొందరగా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. అన్న కూర్చో, ఏ బాబు పరిగెత్తు. హల్లెలూయా. కూర్చో. ట్రైన్లో ప్రయాణం చేస్తానా, ఈయన వస్తాడు, చేయబట్టి లేపు, నువ్వు లేకకు. ఏ ఉఠో ఉఠో, ఏ హమారా చైర్, హే హమారా చైర్ అంటాడు ఆయన. న్యాయం ఎవరు తీర్చాలి ఇప్పుడు? ట్రైన్లో బాగా ప్రయాణం చేస్తావా? కృప కలిగి టీసీ రావాలా? టీసీ ఇలా వస్తాడా? క్యా తుమారా ప్రాబ్లం బోలో, బోలో జీ. ఏ తుమారా చైర్ చెప్పు, తెలుగులో చెప్పు, మైక్లో చెప్పు. ఇది నీ చైర్. కానీ ఆయన ఏమన్నాడు? అతను అంటున్నాడు. క్యా ఏంటి చెప్పు, ఇది నాదని చెప్పరా. చేయబట్టి లేపు, ఇది నా చైర్ లే. ఎంతమంది వచ్చి లేపినా టీసీ వస్తాడు, లేపేసినా ఇగో టికెట్ రిజర్వేషన్ ఈయనకైంది, ఈయన కూర్చోబెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? రిజర్వేషన్ హోగయా. ఆమేనండి. పాస్టర్ అమ్మతేజకు రిజర్వేషన్ అయిపోయింది, యోసేపుకు రిజర్వేషన్ అయిపోయింది, ప్రధానమంత్రి రిజర్వేషన్. కాకపోతే ఒక్కసారి జైలుకి వెళ్ళాలా. ఆమేనండి. ఒక్కసారి నిందలు పడాలా, బంధువులచే ఎలివేయబడాలా. ఆమేన్, హల్లెలూయా. టీసీ రాబోతున్నాడు. టీసీ రిజర్వేషన్ అయిపోయిన సీట్లో కూర్చోబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో నా దేవుడు దిగి రాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు. నీ కన్నీళ్లను చూసిన దేవుడు, నీ వేదనను చూసిన దేవుడు ఇదిగో ఇప్పుడే కార్యాన్ని చేయబోతున్నాడు, 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 చేయబోతున్నాడు. జీసస్, 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 జీసస్,
ఎస్తేరు ఎస్తేరు చేయలేపు. ఎస్తేరు అక్కడ నుండి పేరు పిలిచిన అనుకో లేవట్లే, వెంటనే నా మీద ఇంకొక వీడియో అయిపోతుంది. అప్పుడు నేనేం చేయాలా? పేరు చెప్పిన దేవుడు ఫేస్ కూడా చూపిస్తాడు. ఆమేన్ అనండి. ఓ హల్లెలూయా. ఈ కమాల రబా షెకెది అలా రబా బాబా బాబా గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా నువ్వు అనుకుంటున్నావు నీ వేదన దేవుడు చూడట్లేదని. దేవుడికి తెలుసు నీ వేదన, ప్రభువుకు తెలుసు నీ వేదన. గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు. ఈరోజు నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావు. ఈరోజు ఏమనిపిస్తుందమ్మా? దేవుడున్నాడా? ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు అంటే నాకు ఇష్టం. దేవుడు అంటే ఇష్టం. దేవుడు నాకు కార్యాలు చేస్తాడు. చూడండి ఎట్లా ఏడుస్తుందో, గుండెలు పగిలిపోయేటట్టు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ యేసయ్య చూస్తాడు. ఆమేన్. నన్ను అందరూ వదిలేసిన నా దేవుడు నన్ను వదిలేసి ఎస్ ఎస్ అందరు వదిలేసిన యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? నన్ను ఇక్కడికి నడిపించింది ఎవరు? యేసయ్య. ఏ దేవుడు? ఆమేన్. దేవుడు పేరేంటి? యేసయ్య. ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా స్తోత్రం చెప్పు. యేసయ్య నీకు స్తోత్రం. ఏమనిపిస్తుంది? నా దేవుడు గొప్పవాడు. అనేక మంది లైవ్ చూస్తున్నారు, వాళ్ళకేం చెప్తావు? నా దేవుడు సజీవుడు. నా దేవుడు సర్వశక్తిమంతుడు. నా దేవుడు కంటికి కనపడని సేవకి ఘోషించిన కార్యాలు చేసే దేవుడు అని చెప్తారు. వచ్చే నెల జనాలను ఇక్కడికి రమ్మంటావా? చెప్పండి. చెప్తాను. వచ్చే నెల డేట్ ఎప్పుడు? వచ్చే నెల డేట్. హల్లెలూయా. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి, గుండెలో ఉన్న బరువంతా తొలగిపోవాలి. బిడ్డ కన్నీరును తుడవండి, బ్లెస్ చేయండి, కృపతో నింపండి. 27వ తారీఖు బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీరు వెళ్ళేటప్పుడు కలవండి. ఆమెన్. కూర్చోండి. ఆగస్ట్ 27 4వ బుధవారం. 4వ బుధవారం. ప్రతి 4వ బుధవారం ఇక్కడ ఉంటాం. రమ్మంటారా? రండి అనేవాళ్ళు చేతులు చూపెట్టండి. ఎత్తిన చేతులన్నీ ఆశీర్వాదాలతో వెళ్ళునుగాక, కృప కలుగునుగాక. నీకెవరు లేరని ఏమీ తెలియదని అన్నారా? నిన్ను అవమానపరుస్తున్నారు, ఎవ్వరు నీకు లేరేమో, కానీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, చిన్న నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ బిడ్డను హగ్ చేసుకో గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మీరు వెళ్ళేటప్పుడు నన్ను కలవండి. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. యేసు మరచావా కన్నీరు నాట్యం మార్చేను చూస్తావా. హల్లెలూయా. చేతులు పైకి లేదమ్మా, చేతులు పైకి లేదమ్మా. అయ్యా నాకు నువ్వు కావాలి.
చూడండి, గర్భఫలం లేనటువంటి వారి కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. టెన్షన్ పడకు, సరేనా? అయ్యో అన్నయ్య లేపేశాడు, ఎందుకు ఎందుకు అని నువ్వు బాధపడుతున్నావు. ఇట్రా ప్రైజ్. నువ్వేరా, ఇట్రారా. నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ చూడండి ఎట్లా ఏడుస్తుందో, ఎట్లా ఏడుస్తుందో చూడండి. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా చేను చూస్తావా. ఎవరు కావాలి నీకు? పాప కావాలి, బాబు కావాలా? బాబు కావాలా? నాకు పాప పుట్టి 7 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. పీసీఓడి ప్రాబ్లం వచ్చిందన్నారు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఆశపడుతున్నావు నువ్వు కదా, చాలా ఆశపడుచున్నాను. అమ్మ తేజన్న లేపేశాడు, ఇక నా పరిస్థితి ఏంటి, నా దగ్గరికి రాలేదని అని ఏడుస్తున్నా అమ్మాయి. అవునా? చెప్పండి అమ్మా, దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి, చెప్పండి బ్రదర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. యేసు నామములో బిడ్డ గర్భము తెరవబడాలి. యేసు నామములో ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడానికి ఉపవాసంతో ఇక్కడికి వచ్చా. ఆమెన్. ఆమేన్. లాస్ట్ సెక్షన్ గర్భఫలం లేని సెక్షన్. ఆమెన్. వాళ్ళకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నేను. ఆమెనండి. వెళ్ళిపోండి అన్న. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి తైలంతో తల మీద నేను అభిషేకించబోతున్నాను. గర్భఫలం లేని వారికి ప్రతి ఒక్కరి కోసం. ఆమెన్ అనగానే కారు అక్కడ పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోయే పరిచర్య కాదు నాదే. అందరి కోసం భారం కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. 2 చేతులు పైకి లేపండి. ఇంకా హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకున్నావా? హల్లెలూయా. ఈ ప్రార్థన జరగడానికి అనేక మంది ప్రయాస ఉంది. నా అనాథాశ్రమంలో నా తల్లులు లైవ్లో ఏడుస్తున్నారు. అక్కడ మా డాడీని వాడుకో ప్రభువా అని. కోవైట్ నుంచి నా తల్లి ఝాన్సీ సహోదరి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. ఈరోజు అమలాపురంలో అద్భుతం జరిగించు ప్రభువా అని. చెల్లి, అనేక మంది ఈ సభ కొరకు కన్నీరు గారుస్తున్నారు. నువ్వు వట్టి చేతులతో వెళ్ళవమ్మా. ఈ సభ కోసం చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఒక్క పోస్టర్ లేకుండా, ఒక్క పబ్లిసిటీ లేకుండా ఇక్కడికి నువ్వు వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను పాస్టర్ అమ్మతేజ పిలిస్తే నువ్వు రాలే, నిన్ను యేసయ్య తోడుకొని వచ్చాడు.
యేసయ్య తోడుకొని వచ్చాడు. ఆమేన్. నిన్ను దీవించాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను. ఏడువు ఏడువు. అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన బ్రతుకు నావా పగిలిన కడలి పాలైనను. యేసయ్యా, నా జీవితంలో అద్భుతం వేసిన ఆరోగ్యం క్షీణించిన. ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం. ఈరోజు ఉట్టి చేతులతో నేను వెళ్ళొద్దయ్యా, సకల సమృద్ధితో నింపబడాలి. నా జీవితంలో అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తున్నాము. గర్భఫలం లేని వారు వట్టి చేతులతో వెళ్ళదు. వారి గర్భాలు తెరవబడాలి. అనారోగ్యంతో వచ్చిన వారు, అప్పులతో వచ్చిన వారు, వారి జీవితంలో అద్భుతము జరుగునుగా. బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.